అందరు గుడ్ మార్నింగ్. ప్రజెంట్ అన్నోళ్ళ దగ్గర కొన్ని అయితే ఆవులు ఉంటాయి. చూసుకున్నట్లయితే అన్న మీ పేరున గంగాధర్, మీ పేరున రాజగోపాల్. అన్న వాళ్ళ తమ్ముడు అన్నానా? ఓకే 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 అన్న మీ దగ్గర ప్రజెంట్ ఎన్ని ఆవులు ఉన్నాయా? 3 ఆవులు ఉన్నాయి అన్న. ఎంత వస్తుంది ఖర్చు, ఎంత మెయింటెనెన్స్ ఏమవుతుంది కొంచెం చెప్తారు? ఖర్చు ఎక్కువ వస్తుంది, బాగానే వస్తుంది. ఏ బ్రీడ్ లేవినా ఇవి? జెర్సీ క్రాస్. ఓకే, హెచ్ఎఫ్ ఆవులు. పాలు ఇస్తాయి. ఎన్ని లీటర్లు ఇస్తుంది నా పాలు? 10 లీటర్లు. అంటే రోజు మీద 20 లీటర్లు వస్తుంది. ఓకే, మొత్తం మీద రోజు మీద అన్ని ఆవులతో ఎన్ని వస్తుంది నా పాలు? 30 లీటర్లు. లీటర్ ఎంత పోతుందా? 35. ప్రజెంట్ ఏమన్నా పెరిగిందా? ఓకే 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 వాళ్ళు పిండుకొని తీసుకొని మనం పిండి ఇచ్చేది ఏం లేదా? వాళ్ళు వచ్చి పిండి తీసుకొని వెళ్ళిపోతారు. అట్లా కూడా డీల్ అయితే ఉంటుంది అనమాట. వాళ్ళే తీసుకుంటాం. మనకి బిల్లు ఎంత 15 రోజులకి ఎంత పడిపోతుంది బిల్లు? ఓకే, 15 రోజులకి ఎంత వస్తుందా మ్యాక్సిమం? ఏం లేదు, ఆవులు ఉన్నాయంటే చేసుకుంటాను చేస్తాను. షెడ్కి ఎంత వచ్చిందా ఖర్చు? 3 లక్షలు అంతా వచ్చింది. స్టార్టింగ్ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఇదంతా. ఓకే, ఎన్ని ఆవులు కట్టచ్చు దీంట్లో? షెడ్ 8 ఆవులు. ఇద్దూడు వచ్చి దీనికి పుట్టిండేది ఇక్కడేనా? ఓకే ఓకే. ఏజ్ ఎంతనా దీనికి? 2-3 మంత్స్. మీరు ఫుల్ టైమా లేకపోతే ఇట్లా పార్ట్ టైం ఓన్లీ అనేది? ఫుల్ టైం అంటే ఫుల్ టైం చేసుకుంటున్నారు. ఓకే, వీళ్ళు మీరు జాబ్ చేసుకుంటా చూసుకుంటూ ఉంటారు అన్నోళ్ళు? ఓకే, స్కూల్లో పోతారు. ఓకే ఓకే, అక్కడ చేసుకుంటా ఇక్కడ వచ్చి మీరు ఖాళీ టైం దొరికినప్పుడల్లా ఆవులు చూసుకుంటా చెక్ చేసుకుంటూ ఉంటారు. ఓకే ఓకే. దీనికి మెయింటెనెన్స్ మీరు గడ్డి ఏమేస్ అన్న గడ్డి పచ్చిగడ్డి? వరిగడ్డి. ఓకే ఓకే. పాలు ఎక్కువ రావాలంటే ఏమేస్తే బెస్ట్నా? బూసా ఫీడు, మొక్కజొన్న. ఓకే, ఫ్యాట్ రావాలంటే వరిగడ్డి ఎక్కువ. ఎంత లోడ్ ఎంత వస్తుంది? వరిగడ్డి లోడ్ కావాలంటే 13,000-14,000. మనము కొనకము ప్లస్ ట్రాన్స్పోర్ట్ మొత్తం ఇంటికి వచ్చేసరికి 14,000 అవుతుంది. ఈ పచ్చిగడ్డి ఎంత పడుతుంది? పచ్చిగడ్డి అంటే ఇప్పుడు మనకు బోర్ లేదంటే ఇప్పుడు పుంటకు 1,200 అట్లా ఇవ్వాలి సంవత్సరానికి. దాంట్లో గడ్డి కోసుకొచ్చుకోవాలి, అది ఖర్చే. ఓకే ఓకే. లేదు భూమి ఉందనుకో మనం వేసుకుంటే మన సొంత భూములు వేసుకోవచ్చు. ఓకే ఓకే, ఇంకా రేట్ ఎక్కువ ఉంది. మీరు భూమి ఉందా ప్రజెంట్? మాకు భూమి ఉంది, భూమిలో వేసుకున్నారు. 1 ఎకరా వేసుకుంటే సరిపోతుంది కదా? ఎకరా ఇప్పుడు ఏదో ప్రజెంట్ అయితే ఇప్పుడు ఆవులు తక్కువగా ఉన్నాయి కదా. ఓకే ఓకే, గడ్డి పెట్టుకుంటే ఈ ఆవులు మేపుకోవచ్చు. అంతేలే, 4 ఆవులు కాబట్టి 3 ఆవులు 2 దూడలు ఉన్నాయి. ఓకే ఓకే, ఇంకొంచెం ఈజీగానే ఉంటుంది మెయింటెనెన్స్, ఎక్కువ ఏం లేదు కాబట్టి. మనుషులు ఇక్కడ లేరు మీరు చూసుకునేదానికి? ఓకే ఓకే. 3 ఆవులకి సరిపోయింది. గడ్డి కోసుకొని చేసుకుంటే పొగులు మధ్యాహ్నం సాయంత్రం 3 పూటలు ఇక్కడే షెడ్లోనే వరకే. ఓకే, పర్వాలేదన్నా చేసుకునేవాళ్ళు. బయటికి పని పోకుండా 3 ఆవులు పెట్టుకుంటే చేసుకుంటే మనకి డబ్బులు ఖర్చులు ఇక్కడికే వచ్చేస్తాయి. మన డబ్బులు ఏమి ఉండదు. 15,000 20,000 ఆడికాడికి ఇల్లు గడగల 1 నెలకి. అంత 3 ఆవులు పెట్టుకుంటే సరిపోతుంది. ఇండ్లలో పల్లెల్లో కాబట్టి సరిపోతుంది. టౌన్లో ఏం మిగలదు. టౌన్లలో అయితే అసలు ఖర్చులే ఎక్కువ అయిపోతాయి, దీనికి మెయింటెనెన్స్ ఎక్కువ అయిపోతుంది, ఏం మిగిలేదేమి ఉండదు. పల్లెల్లో కాబట్టి ఇక్కడ సరిపోతుంది. ఈ ఆడదూడలు పెట్టుకుంటారా మీరు? మగదూడలు అమ్మేస్తారు. వాళ్ళ చేసుకునే వాళ్ళకి ఏం చెప్తారన్నా? చేసుకునే ఏది సొంతంగా కష్టపడుకుంటే 10 రూపాయలు సంపాదించుకుంటాము. లేదు మేము మనిషిని పెడతామంటే ఏమి. అవునవును, అదే మనం ఆవులు గడ్డి కోసే కట్ నుంచి పాలు పిండే కట్ నుంచి దాన్ని మెయింటెనెన్స్ చేసుకునే కట్టికి సొంతంగా కష్టపడుకుంటే కూలిపాటు వస్తుంది. లేదంటే నేను అన్ని మనుషులు పెట్టిస్తా చేస్తానంటే కష్టము, నేను చేసి చేసి వస్తుంది. అవునవును, మనుషులు పెట్టుకుంటే కష్టం అవుతుంది. సొంత కష్టం చేసుకుంటే 10 రూపాయలు మిగులుతుంది. 10 రూపాయలు లేదంటే ఏం రాదు. అవును, అది ఆవు బాగా ఆరోగ్యం ఉండి పాలు దానికి ఏం డిసీజ్ రాకుండా. ఇవి కొన్ని ఆవులేనా? ఇంట్లో పుట్టిండే. ఓకే, అవి కొనుక్కొచ్చుకున్నారు. ఎంత పడినాయి ఆవులు?
అవి రెండు కలిపి 1.5 లక్షలు పెట్టారు. 1.5 లక్ష. సంతలో కొన్నారా లేకుంటే రైతుల దగ్గర? రైతుల దగ్గర కొనేది మేళ, సంతలో కొనేది మేళనా? రైతు దగ్గర అయితే కొంచెం నమ్మకం ఉంటుంది. నమ్మకం ఉంటుంది, గ్యారెంటీ ఉండదు. వాళ్ళు మోసం చేసి వెళ్ళిపోతారు. అవును, రైతుల దగ్గర కొనుక్కుంటే మనకి నమ్మకం ఉంటుంది. పోయి అడిగి అబద్ధం చెప్పరు కదా రైతు. ఇప్పటికే వ్యాపారస్తుడు అయితే అబద్ధం చెప్పారు. ఏదో కొంచెం అట్లా ఇవి ఎండకి వాటికి తట్టుకుంటాయనా? ఎండకు బాగా తట్టుకుంటాయి. జెర్సీ క్రాస్ కాబట్టి కొంచెం ఎండకు అన్నిటికీ మన క్లైమేట్కి సెట్ అయిపోతుంది. మంచిగా పెంచుకోవాలంటే ఏం చేయాలి? ఈ క్లైమేట్లో మనకి సెట్ అయ్యే ఆవులు ఏమైనా? మనకైతే ఇవే హెచ్ఎఫ్ బాగుంటాయి. ప్యూర్ హెచ్ఎఫ్ అయితే కొంచెం కష్టంగా ఉంది. కొంచెం దానికి ఎక్కువ ఎండలకి దీనికి తట్టుకోలేవు. దీనికి మధ్యాహ్నం పూట ఇంకా నీళ్ళు ఇవి కుడితే పెట్టుకుంటారా? వాటర్ తాగుతాయి. ఓకే ఓకే. 3 పూట్ల గడ్డి వాటర్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలి. క్లీనింగ్ చేసుకుంటూ ఉండాలి. క్లీనింగ్ చేసుకుంటే మంచిగా మెయింటెనెన్స్ ఉంటుంది, లేకపోతే కష్టం అవుతుంది. ఒకసారి చూస్తాం. ప్రజెంట్ అయితే అన్న దగ్గర 3 ఆవులు ఉన్నాయి, 2 దూడలు ఉన్నాయి. దీనికి పుట్టిన దూడలేవి. షెడ్ అయితే బాగా నీట్గా మెయింటైన్ చేసుకుంటారు, క్లీన్గా పెట్టుకుంటారు. ప్రతి ఇంటి దగ్గర పోయి అడగదండ. ఎన్నేళ్ళ నుంచి పెట్టినారనా? ఇదే మెయింటెనెన్స్ అంతా, ఇంట్లో ఇదే వర్కే, వేరే వర్క్ లేదు. 15 ఏళ్ళ నుంచి పెట్టుకుంటారు. ఓకే, మీ డాడీ వాళ్ళ నుంచి ఇక్కడ ఇది సొంతం షెడ్, సొంతం ఇల్లు, అట్లా పెట్టుకుంటే బెస్ట్. లేదు మనము బాడిగలు తీసుకొని ఆ బాడిగలు కూడా డబ్బులు మిగలదు, మిగులుతుంది. ఇప్పుడు మిగిలినది మన ఖర్చులకి మనం మిగిలి పెట్టుకోవాలి. 5-10 వేలు పోయినా కూడా 10,000 మిగులుతుంది. అవును, కరెక్ట్. కుమ్మదా? అట్లయితే పర్లే. కొందరు భయపడి ఇప్పుడు ఈ కుమ్మేడికి అయితే ఈ టైం కుమ్మేడి ఎంత దూరం లేదు. అది ఫ్రెండ్లీకి ఇట్లుంటే బాగా సెట్ అవుతాయి. ఇంట్లో పెంచుకోవచ్చు ఆడోళ్ళు. మంచి పని. ఇట్లా ఫ్రెండ్లీ ఆవులు ఉంటే మనకి ఇంట్లో పెంచుకునేదానికి బాగా పనికి వస్తాయి. బాగుండే ఆవులు అయితే బాగుండే, ఎక్సలెంట్గా ఉండే. ఇదన్నీ లీటర్లు ఇస్తుంది? 7 అన్నీ 10 లీటర్లు. అది కొంచెం బాగా ఇస్తుంది. అదినా లాస్ట్ ఆఫ్ 7. ఇది దూడనా? దాని దూడ దానివేనా? ఇవి 2 కాయదూడలు, కోడిదూడలు అమ్మేస్తున్నారు. దాని దూడలు ఇవి 2. అదే 2 కలిపి దీనివే. కలర్ వేరేది పడింది కదా? కలర్ వేరేది పడింది కదా? మనం వేసుకుని ఇంజక్షన్ బట్టి వస్తారు కదా బిడ్డలు. మనకేం కావాలి, ప్రెగ్నెంట్ బిడ్డ వస్తే మనకి పాలు కావాలంతే. ఏదనే తెలియదు, చెప్పలేము. ఆడుతున్నా కావచ్చు, అది వాళ్ళు వేసే వాళ్ళకి తెలియదు. అవునవును, వాళ్ళు వేస్తారు. వాళ్ళు వేసేంత వరకు బిడ్డ పుట్టేంతవరకు మనకి తెలియదు, వాళ్ళకి తెలియదు. డెలివరీ అయినప్పుడు అవును డబ్బులు ఏమన్నా ఇస్తారా డాక్టర్కి? ఏమన్నా మనకి గవర్నమెంట్ డాక్టరేనా? గవర్నమెంట్ అంటే ప్రైవేట్ వస్తారు ఎక్కువ, గవర్నమెంట్ కరెక్ట్. ప్రైవేట్ లో వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు ఈ ఊర్లో అంతా మోస్ట్లీ ఆవులు పెట్టుకుంటారు కదా, అంతా ఆవులే కదా. అంటే 90% ఆవులు ఉన్నాయి. ఆవులతో పాటు జాబులు చేసుకుంటూ ఉంటారు, వేరే పనులు చేసుకుంటూ ఉంటారు. డైరీ ఫామ్ బిజినెస్ ఇక్కడ ఎక్కువ ఉంది కదా. మెయిన్ పాల మీద ఉంది ఇక్కడ డిపెండెన్స్. ఆవుల మీద ఎక్కువ డిపెండ్ అయ్యి ఉంటారు ఇక్కడ. బెస్ట్ ఫామ్, డైరీ ఫామ్ అనేది బెస్ట్ బిజినెస్. చేసుకోవాలా, సరిపోతుంది ఇంట్లోకి, సరిపోతుంది. మళ్ళీ ఇంక వేరే పని చేసుకుంటే ఆ డబ్బులు మిగులుతుంది మనకి. వేరే వాళ్ళ దగ్గర పోయి ఎక్కువ కష్టపడేది అనుకుంటే మన పని మనం చేసుకుంటే మనకి ఇది మిగులుతుంది అనేది. ఓకేనా, థ్యాంక్స్. అంతేనా? అంతే, ఎక్కువ అంగల్లేనా మాది? ఏమన్నా